మీరున్న ఉప్పల్ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? మరి అనేక సమస్యల మీద మీరు తిరుగుతూ ఉంటారు, ప్రజలతో కలుస్తూ ఉంటారు. మరి అభివృద్ధి విషయంలో ఉప్పల్ నియోజకవర్గం ఎట్లా ఉంది? మరి రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ దాదాపు నత్తనడక నడుస్తూ ఉంది. ఒక 4 నెలలు 5 నెలల నుంచి అయితే పనే నడుస్తలేదు అది. సో ఆల్మోస్ట్ ఎంతోమంది నడుములు స్పైనల్ కార్డు వాళ్ళ గ్యాప్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పెద్ద మనుషులు 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఒక బండి మీద పోయే వాళ్ళకి అక్కడ పోయే పరిస్థితి లేదు. సో అదొక పరిస్థితి. 2, ఉప్పల్లో ప్రధానంగా పొల్యూషన్ సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే మాకు ఎట్లుంటుందని ప్రతి ఛానల్లో ఇదే చెప్తాను. ఏమనంటే మాకు ఉప్పల్ ఎట్లుంటుందంటే ఉరి మనం ఒక లేడీకి ఈ నెక్లెస్ ఎట్లుంటుందో మెడలో మా ఉప్పల్ నియోజకవర్గానికి మూసి అట్లుంటుంది. అంటే ఉప్పల్ నియోజకవర్గం మొత్తం మూసే ఉంటుంది. ఆ మూసి వల్ల వచ్చేటువంటి వ్యర్థాల వల్ల వచ్చేటువంటి వాసన కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ, దోమల సమస్య కానీ, ఇవన్నిటి వల్ల పొల్యూషన్ అవుతుంది. అదొక బాధ అయితే మాకు చెర్లపల్లి తీసుకోండి, నాచారం తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, రామంతాపూర్ తీసుకోండి, ఇండస్ట్రీస్ అత్యధిక ఇండస్ట్రీస్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉప్పల్. ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వాసన, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్, వాటి వల్ల కూడా మేము పొల్యూషన్కి గురవుతూ ఉన్నాం. ఒకనాడు ఈ యొక్క హైదరాబాద్కి చివరి ప్రాంతం ఉప్పల్, ఈరోజు నడిబొడ్డు ప్రాంతం ఉప్పల్. కాబట్టి ఆ యొక్క ఇండస్ట్రీస్ని అక్కడ నుంచి జరపాల్సిన అవసరం ఉంది. ఈ మూసీని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీలు ఎస్పెషల్లీ ఎస్టీపీ ఏంటంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు వాటిని. సో ఏంటంటే ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి నీరు ఎస్టీపీకి చేరుకొని అందులో ట్రీట్మెంట్ జరిగిన వాటర్ని మూసిలో కలపాలి. యాక్చువల్గా 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైలీ బయటకు వస్తుంటే 1 ట్రిలియన్ మాత్రమే నామమాత్రంగా ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మిగతా వాటర్ ఇక్కడ 6 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైరెక్ట్ మూసిలో కలిపేస్తారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేక, వ్యవస్థ కరెక్ట్ లేక డైరెక్ట్ మూసిలో కలిపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అమోనియా లెడ్ ఫామ్ అయ్యి ఈ కూరగాయలు పండించడము, చేపలు పట్టే వాళ్ళకి చెరువుల నీళ్లు కలవడము, ఆ చేపలంతా కూడా అదేవిధంగా తినడము, ఈ నగరం అంతా కూడా ఆ కూరగాయలు ఆ చేపలు తిని అందరూ కూడా ఏం జరుగుతుందంటే అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. సో నేను ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే ఉప్పల్ని పొల్యూషన్ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ కారిడార్ అన్నటువంటి ఫ్లైఓవర్ త్వరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే బీసీ ఆత్మగౌరవ భవనాలు అని చెప్పేసి ఆనాడు ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీ బిడ్డలకి ఆత్మగౌరవ భవనాలు కట్టించాలి, వాళ్ళకి కనీసం మాట్లాడుకుందామంటే కూడా, మీటింగ్ పెట్టుకుందామంటే కూడా భవనాలు లేవు, అలాంటి వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు కట్టించాలని ముఖ్యమంత్రి గారితో వేడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్లో 100 ఎకరాల భూమి ఉంటే అక్కడ బీసీ కులాలకి వాళ్ళకు జనాభా ప్రాతిక కింద అక్కడ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు శంకుస్థాపన లేదు, బిల్డింగ్లు కట్టింది లేదు, ఆత్మగౌరవ భవనాలు వెలిసింది లేదు. సో ఆ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఆత్మగౌరవ భవనాలు త్వరగా అది కట్టాలన్నది ఒకటి ప్రధాన డిమాండ్. ఇంకా అనేక విషయాలు, అసలు కొన్ని కాలనీస్కి వెళ్తే నీళ్ళు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక ½ అన్ అవర్ డ్రైనేజ్ నీళ్ళు పోయిన తర్వాత మంచినీళ్ళు పట్టుకోవాలి. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, హెయిర్ సిస్టమ్ కానీ అక్కడ మొత్తం చాలా దౌర్భాగ్యం. ఇంకోటి అంటే ఉప్పల్ నియోజకవర్గం ఎలాంటిదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అంటే ఆ నియోజకవర్గాన్ని ఎంత చక్కగా పట్టించుకోవాలనేది ఆలోచన ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వంలో వస్తున్నటువంటి నిధుల వరకు డెవలప్ ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం, ఒక మెట్రో ఉప్పల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుంది. ఏ రైలు ప్రారంభమైనా కూడా ఉప్పల్ నియోజకవర్గానికి రావాల్సిందే, ఉప్పల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాల్సిందే. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ యాక్చువల్గా ఎట్లుండాలంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉన్నప్పుడు చుట్టూ ఒక 5 స్టార్ హోటల్సే కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మార్చడం కానీ, రోడ్లు విధానాన్ని కూడా మార్చడం కానీ ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే. అంటే ఉప్పల్ విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా బిలో ప్రావర్టీ ఉన్న పీపుల్దే ఎక్కువ ఉప్పల్లో ఉంటారు. అంటే కూలి చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్ చేసుకునే వాళ్ళు, హమాలి చేసుకునే వాళ్ళు, ఇట్లా చాలామంది ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం రూమ్ రెంట్ తక్కువ దొరుకుతాయి, కొంచెం ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే సిటీ వెస్ట్ భాగానికి పోలేరు వాళ్ళు. అందుకే ఈస్ట్ భాగంలో వచ్చి బతకడానికి వస్తే వాళ్ళకి ఏముంది, విషపూరితమైనటువంటి గాలి పీల్చుకోవడం, విషపూరితమైనటువంటి నీళ్లు తాగడం, విషపూరితమైనటువంటి తిండి తినడం, ఇలాంటివి జరుగుతుంది. ఫైనల్గా బీజేపీ అధికారంలో రాబోతుందా మరి వచ్చే ఎలక్షన్లో అంటే ఏం చెప్తారు? బరాబర్ 100% మీరు గమనించండి. 2014లో
మనది 7.0%, 7.0 ఓట్ శాతం. 2018కి వచ్చే వరకు 7.5, 2023కి వచ్చేసే వరకు అది ఎంతకు వచ్చింది, మనకు 30%కి వచ్చింది, 24%కి వచ్చింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్లో 36.5%కి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఓటు శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తుంది, లీడర్షిప్ని కూడా పెంచుకుంటూ వస్తుంది. కాబట్టి బరాబర్ రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇంకొక శాతం తెచ్చుకుందంటే, ఇంకొక 2% తెచ్చుకుందంటే ఈ యొక్క రాష్ట్రంలో జెండా ఎగురైపోతుంది అనేది కన్ఫామ్. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు చేసిన ఒక ఏకైక తప్పు ఏంటంటే మేము చేసినటువంటి అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం. అది ప్రజలకు కరెక్ట్ తీసుకెళ్తే 100% ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పేసి మొన్న 8 ఎంపీలు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది, 2 ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది. సో డెఫినెట్గా రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరైపోతుంది అనేది అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.